జనవరి 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏ నగరంలో ప్రారంభించబడుతున్నది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. దేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ హబ్ అయిన అమరావతి క్వాంటం వ్యాలీని జనవరి 2026 నాటికి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో భారతదేశ క్వాంటం విప్లవం రూపుదిద్దుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్లోని ITE&C విభాగం నేతృత్వంలోని ఈ ఇనిషియేటివ్ ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, అగ్రిటెక్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాలలో పరిశోధన, ఆవిష్కరణ మరియు ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి OBC హోదా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు రిజర్వేషన్లను ప్రకటించింది? అస్సాం. సామాజిక చేరికను ప్రోత్సహించడానికి అస్సాం ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు OBC హోదా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు రిజర్వేషన్లు మంజూరు చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ను ప్రకటించారు మరియు ట్రాన్స్జెండర్ సమాజానికి OBC హోదాను మంజూరు చేశారు. చేరిక మరియు సామాజిక న్యాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు మరియు సంక్షేమ విధానాలను ప్రభావితం చేస్తుంది. మొక్కలు వేడి ఒత్తిడి మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడటానికి సవరించిన క్రిస్పర్ సాధనాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? బోస్ ఇన్స్టిట్యూట్, కోల్కతా. ఇటీవల కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మొక్కలు వేడి ఒత్తిడి మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి స్మార్ట్ మరియు స్థిరమైన వ్యవసాయాన్ని పెంచడానికి సహాయపడే సవరించిన క్రిస్పర్ అనగా క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అనే సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఆగస్టు 2025లో సింధు లిపిని అర్థం చేసుకోవడంపై అంతర్జాతీయ సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహిస్తున్నది? భారత పురావస్తు సర్వే, ASI. ఇటీవల భారత పురావస్తు సర్వే సంస్థ గ్రేటర్ నోయిడాలో ఆగస్టు 20 నుండి 22 వరకు సింధు లోయ లిపిని అర్థం చేసుకోవడంపై దృష్టి సారించడానికి 3 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని ప్రకటించింది. సింధు లిపిని అర్థం చేసుకోవడం, ప్రస్తుత స్థితి మరియు ముందుకు సాగే మార్గం అనే శీర్షికతో జరిగే ఈ కార్యక్రమంలో హరప్పా నాగరికత మరియు శాస్త్రంపై పనిచేస్తున్న భారతదేశం మరియు విదేశాల నిపుణులు పాల్గొంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ సింధు లిపిని విజయవంతంగా అర్థం చేసుకునే ఎవరికైనా $1 మిలియన్ బహుమతిని ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. 64 సంవత్సరాలలో తొలిసారిగా పౌర రక్షణ మంత్రిని నియమించిన దేశం ఏది? దక్షిణ కొరియా. దక్షిణ కొరియా 2025లో పౌర రక్షణ మంత్రిని నియమించింది. ఇది 64 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక మార్పు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ సోమవారం 64 సంవత్సరాల తర్వాత దేశపు మొట్టమొదటి పౌర రక్షణ మంత్రిగా అనుభవజ్ఞుడైన శాసనసభ్యుడు అహను గ్యూ బ్యాక్ను నియమించారు. జూన్ 26, 2025న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 21వ స్టీరింగ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క 21వ స్టీరింగ్ కమిటీ సమావేశం జూన్ 26, 2025న డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో జరిగింది. దీనికి కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏనుగుల సంరక్షణ, వాటి యొక్క ఆవాసాలు మరియు మానవ ఏనుగుల సంఘర్షణలను తగ్గించే వ్యూహాలపై
దృష్టి సారించారు. భారతదేశం ఇటీవల ఏ దేశంతో జలాంతర్గామి సహకార ఒప్పందంపై సంతకం చేసింది? దక్షిణాఫ్రికా. జోహాన్స్బర్గ్లో జరిగిన 9వ జాయింట్ డిఫెన్స్ కమిటీ సమావేశంలో భారతదేశం మరియు దక్షిణాఫ్రికా జలాంతర్గామి సహకారంపై 2 కీలక ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ ఒప్పందాలు ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి జలాంతర్గామి నిర్వహణ, శిక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానం భాగస్వామ్యం వంటి రంగాలపై దృష్టి సారించాయి. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? కేరళ. ఇటీవల కేరళలోని కన్నూరు జిల్లాలోని అరలం వన్యప్రాణుల అభయారణ్యం అధికారికంగా అరాలం సీతాకోక చిలుక అభయారణ్యంగా పేరు మార్చబడింది. ఇది సీతాకోక చిలుకల సంరక్షణలో ఒక మార్గదర్శక అడుగుగా గుర్తించబడింది మరియు దీనిని భారతదేశంలో మొట్టమొదటి అంకితమైన సీతాకోక చిలుక అభయారణ్యంగా మార్చింది. ఇది పశ్చిమ కనుమలలో ఉంది. గొప్ప జీవ వైవిధ్యానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఒక మైలురాయి పరిరక్షణ ప్రయత్నంలో భాగంగా కేరళ అధికారికంగా అరలం వన్యప్రాణుల అభయారణ్యం పేరు మార్చడం ద్వారా భారతదేశంలోని మొట్టమొదటి సీతాకోక చిలుక అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవల నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్. నాటో సమ్మిట్ 2025 మొదటిసారిగా నెదర్లాండ్లోని జూన్ 24-25 తేదీలలో జరిగింది. ఈ చారిత్రాత్మక సంఘటన హేగ్లోని వరల్డ్ ఫోరంలో జరిగింది. 1949లో నాటో ఏర్పడిన తర్వాత నెదర్లాండ్స్ తొలిసారిగా నాటో సమ్మిట్ను నిర్వహించడం ఇదే మొదటిసారి మరియు 32 సభ్య అదేవిధంగా భాగస్వామ్య దేశాల నాయకులు దీనికి హాజరయ్యారు. డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అభివృద్ధి చేయడానికి ప్రధాన ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకులను భాగస్వామ్యం చేసింది. డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్. మోసపూరిత డిజిటల్ లావాదేవీలను ఆపడానికి రియల్ టైమ్ షేరింగ్ మరియు ఇంటెలిజెన్స్ సేకరణను అనుమతించడం ద్వారా మోసపూరిత రిస్క్ నిర్వహణను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏ జాతీయ ఇనిషియేటివ్ పేరుతో శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఇటీవల పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది పంచాయతీల సొంత ఆదాయాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా వాటి ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాదు మద్దతుతో రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద నిర్వహిస్తున్నారు. ఇటీవల వార్తల్లో కనిపించిన కాండిడా ట్రాఫికలిస్ అనగా ఏమిటి? ఇదొక శిలీంధ్రం. ఇటీవల భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శిలీంధ్ర వ్యాధికారకమైన కాండిడా ట్రాఫికాలిస్ ఫ్లూకోనజల్ మరియు ఓరికోనజల్ వంటి సాధారణ యాంటీఫంగల్ మందులను నిరోధించడానికి క్రోమోజోమ్ మార్పులను ఉపయోగిస్తున్నట్లు కనుగొనబడింది. ఈ కాండిడా ట్రాఫికాలిస్ అనేది కాండిడా జాతికి చెందిన ఈస్ట్ జాతి మరియు అధిక మరణాల రేటుతో
తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నది. ఇది సముద్రపు నీరు, సముద్ర మొక్కలు మరియు చేపల ప్రేగులు వంటి ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల సముద్ర వాతావరణాల్లో నివసిస్తుంది. ఇది మానవ ప్రేగులు, పండ్ల ఉపరితలాలు, నేల మరియు వివిధ ఆహారాలలో కూడా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని లేదా న్యూట్రోఫిల్ తెల్ల రక్త కణాల స్థితి అయిన న్యూట్రోఫెనియా ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. సబ్కా విశ్వాస్ లెగసీ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ అనగా SVLDRS ఏ కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడింది? కేంద్ర బడ్జెట్ 2019. ఇటీవల కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క న్యూఢిల్లీ బెంచ్ సబ్కా విశ్వాస్ స్కీము 2019 కింద డిశ్చార్జ్ సర్టిఫికేటు జారీ చేసిన తర్వాత ఆదాయ ప్రక్రియలు కొనసాగించలేమని తీర్పు ఇచ్చింది. ఈ SVLDRS అనేది సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ మరియు 26 ఇతర పరోక్ష పన్ను చట్టాలకు సంబంధించిన పెండింగ్ వివాదాలను పరిష్కరించడానికి 2019 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన పథకం. ఇవి ఇప్పుడు వస్తువులు మరియు సేవల పన్ను అనగా GST కింద విలీనం చేయబడ్డాయి. ఇది పన్ను చెల్లింపుదారులను స్వచ్ఛందంగా ప్రకటించి చెల్లించమని ప్రోత్సహిస్తుంది. ధరల మద్దతు పథకం ఏ అంబ్రెల్లా పథకంలో భాగం. ఇదొక ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ PM ఆశా. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి మధ్యప్రదేశ్లో మూంగు మరియు మినుములు, ఉత్తరప్రదేశ్లో మినుములు కొనుగోలు చేయడానికి ధరల మద్దతు పథకం ఆమోదం తెలిపింది. ధర మద్దతు పథకం అనేది 2018లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ కోసం ఉద్దేశించిన అంబ్రెల్లా పథకం. PM ఆశాలో భాగం. కనీస మద్దతు ధర వద్ద నూనె గింజలు, పప్పు ధాన్యాలు మరియు పత్తిని సేకరించడానికి వ్యవసాయ మరియు సహకార శాఖ దీనిని అమలు చేస్తుంది. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య కేంద్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇటీవల ఇండియాస్ డేటా ఇంపరేటివ్ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. ఇటీవల నీతి ఆయోగ్ తన త్రైమాసిక అంతర్దృష్టుల సిరీస్ ఫ్యూచర్ ఫ్రంట్ యొక్క 3వ ఎడిషన్ను న్యూఢిల్లీలో ఇండియాస్ డేటా ఇంపరేటివ్స్ ది పివోట్ టువర్డ్స్ క్వాలిటీ పేరుతో విడుదల చేసింది. బలమైన డిజిటల్ పాలన, మెరుగైన ప్రజా విశ్వాసం మరియు సమర్థవంతమైన సేవా డెలివరీ కోసం డేటా నాణ్యతను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ఈ నివేదిక హైలైట్ చేసింది. ఇది పేలవమైన డేటా నాణ్యత వల్ల కలిగే ప్రధాన సమస్యలను చర్చిస్తుంది. అదేవిధంగా దానిని మెరుగుపరచడానికి సరళమైన మరియు ఆచరణాత్మక సాధనాలను సూచిస్తుంది. పాస్పోర్ట్ సేవా పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ స్థాపించింది? విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇటీవల పాస్పోర్ట్ సేవా పోర్టల్ ప్రధాన సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నది. దీని వలన భారతదేశం అంతటా పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. పాస్పోర్ట్ సేవా పోర్టల్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ టాటా కన్సల్టెన్సీ సర్వీస్తో కలిసి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంగా ఏర్పాటు చేసింది. ఇది పౌరులు తమ పాస్పోర్టుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవడానికి లేదా ఇంటి నుండే పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టల్ వినియోగదారు స్నేహపూర్వకంగా ఉంటుంది